జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈరోజు చెప్పాలంటే 6 గ్యారంటీల పేరు మీద ఈరోజు 6 మోసాలు చేశారు. సాధారణంగా చీటింగ్ చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు. చాలా దారుణం. ఈరోజు మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు భువనగిరి ప్రచారంలో భాగంగా ఆయన పార్లమెంట్కి వచ్చినప్పుడు దేవుడి మీద యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు? ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాడు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఏంది? నువ్వు చెప్పింది అమలు చేయటానికి. ఎవరింట్లో దొంగతనం చేయలేదు, నేను ప్రమాణం చేసి నేను దొంగతనం చేయలేదు, మీ సొమ్ములు తీసుకోలేదు, నీ పర్సు కొట్టేయలేదు అని చెప్పడానికి. అది ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సింది దేవుడి మీద ప్రమాణాలు కాదు, కేవలం నమ్మకం కల్పించాలి. కానీ ఈరోజు దానికి ఒక మెలిక పెట్టాడు. నువ్వు అప్పు తీసుకుంటావా, సప్పు తీసుకుంటావా, 4 నెలలు కడుపు కట్టుకుంటావా, తినేది ఆపుతావా? ఆయనే చెప్పాడు, నేను చెప్పేది కాదు. 4 నెలలు తినకుండా ఆపితే రైతు రుణమాఫీ 40,000 కోట్లు, అంటే నెలకు 10,000 కోట్లు తింటున్నట్లు లెక్కలు చెప్పారు. కానీ ఈరోజు ఎన్నికలు కాగానే ఏం చెప్పాడు? రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో రుణాలు తీసుకొని చేస్తాం. అంటే నీ రుణాలు రాకుంటే బ్యాంకులు నీకు రుణాలు ఇవ్వకుంటే చేయవా? నీకు స్టేట్ లేదా, రాష్ట్రం లేదా, పన్నులు రావా, బడ్జెట్ లేదా? అంటే ఇది కూడా నేను ముందే చెప్పాను. ఆగస్టు 15 నాడు మరోసారి, సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ ఫూల్ ఉంటుంది డే, కానీ రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటూ, ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ ఆగస్టు 15 కూడా ఏప్రిల్ ఫూల్ డే చేయబోతున్నాడని నేను ముందే హెచ్చరించడం జరిగింది. అదే జరుగుతుంది. ఈ రైతు కార్పొరేషన్ కొత్తగా పెట్టడం ఏంటంటే, రైతు కార్పొరేషన్ పెట్టాను, నేను లోన్లు అడిగాను, ఎవరు లోన్లు ఇవ్వలేదు, లేదా కేంద్రం సహకరించలేదు, కానీ అందుకొరకు నేను ఇవ్వలేకపోయినా అని నెపం చాపటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ. కానీ ఇది వీళ్ళలాంటి చిత్తశుద్ధి లేదు. ఎవరు ప్రజలు నమ్మరు. ఈ యొక్క రైతుల్ని మోసం చేసిన వాడు ఎవడు బాగుపడడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.